హాయ్ నమస్తే అన్న. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు చూస్తున్నారు ఆనంద్ నేచర్ లవ్ ఛానల్ యూట్యూబ్. చేనుకు వచ్చినామన్న ఈరోజు. అంతా మిరప కట్టేది క్లీన్ చేసి అగ్గి పెట్టినామంతా. బాగుందో లేదు చూపండి వీడియో. ఈ వీడియో సారాంశం వచ్చి ఈ ఉగ్రవాదుల గురించి మాట్లాడుకుందాం కాసేపు. ఆసాని ఎమ్మెల్యే గారు, మీకేమన్నా అర్థమవుతుందా? మీరు ఏ దేశంలో ఉండరు? మీరు అలా మాట్లాడుతున్నారు. మీకు ఏమన్నా బుద్ధి జ్ఞానం ఉందే లేదా? నాకు తెలిసి నీకు లేదనుకుంటా. ఎందుకంటే నువ్వు వాళ్ళని సమర్థిస్తున్నావు అంటే కావున మన దేశానికి నువ్వు ద్రోహి, మన భారతీయ ద్రోహి. నువ్వు అలా మాట్లాడకూడదు. నువ్వు అలా ఎలా మాట్లాడతావు? నీకు ఎమ్మెల్యేని చేసిండేది వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు కాదు, భారతీయులు. అది దృష్టిలో పెట్టుకోవాలి నువ్వు. నీకేమన్నా అర్థమవుతుందా? నీకేమన్నా మైండ్ ఉందా? నీకేమన్నా దొబ్బిందా మైండ్? అలా ఎలా మాట్లాడుతున్నావు? వాళ్ళని సమర్థిస్తున్నావు. నీ కండ్లు ఎదురుగా, నా కండ్లు ఎదురుగా, అందరి కండ్లు ఎదురుగా మన భారతులకి చొరబడి నలుగురు విచక్షణరహితంగా కాల్చి చంపుతుంటే అంత మగవాళ్ళని అల్లా అక్బర్ అంటేనే వదిలిపెట్టి ఇలాంటి వాళ్ళని దేశద్రోహి కింద కేసు కట్టి పక్కలోకి దోసేయాలి ఇలాంటి వాళ్ళని. అప్పుడైతే బుద్ధి రాదు వీళ్ళకి. ఏ దేశంలో ఉన్నావు? ఎలా మాట్లాడుతున్నావు? నీకేమో నీ కండ్లు ఎదురుగే, మనందరి కండ్లు ఎదురుగే మన భారతులకు చొరపడి ఆ విచక్షణరహితంగా కాల్చి చంపుతుంటే ఆడవాళ్ళు అయ్యా మాకు వదిలిపెట్టు అంటే కానీ లేదు మీరేమి జై శ్రీరామ్ అంటారా, లేకపోతే అల్లా అక్బర్ అంటారా? అల్లా అక్బర్ అంటే వదిలిపెడతాం, జై శ్రీరామ్ అంటే కాల్చి చంపుతామని వాళ్ళ భర్తల్ని వాళ్ళ కండ్లెదరిగే విచక్షణరహితంగా కాల్చి చంపితే ఆ బాధ నరకం అనేది ఎలా ఉంటుంది? ఈ ఈ ఎమ్మెల్యే గారికి తెలియదా? ఈ ఎమ్మెల్యే గారి ఏమన్నా కళ్ళు మూసుకున్నాడా? ఏమన్నా ఇది చెరివిగిన ఎక్కువ అయిందే? నాకు తెలియదు. చెరివి అంటే తెలుగులోన కొవ్వు గిన పట్టినావా నువ్వేమన్నా? నీ బ్రెయిన్ ఎక్కడ పోయినదయ్యా? నీకు ఏమన్నా అర్థమవుతుందా లేదా నీకు? పార్టీలకి అతీతంగా అందరూ మద్దతు పలకాలి. దీనికి మద్దతు పలకాలి ఈ నరేంద్ర మోడీ సార్. మీరు కన్ఫర్మ్ చర్యలు ఇమ్మీడియట్లీ తీసుకోవాలి. ఈ ఉగ్ర మూకల్ని వేరి పారేయాలి. చేనులో మనం కలప ముక్క ఎలా ఏరి పారేస్తామో అలా వేరి పారేయాలి. లేకపోతే వీళ్ళు అప్పుడు కానీ వీళ్ళకి బుద్ధి రాదు. ఎందుకంటే పాకిస్తాన్ అంటే మనం ఇచ్చిన దేశం కదా, మన అన్నదమ్ముడిలాగా ఉంటాడంటే వీళ్ళు వచ్చి నువ్వు అల్లా అక్బర్ అంటే వదిలిపెడతాం, లేకపోతే లేదని అట్లే ఆడవాళ్ళు ఎదురుగా కాల్చి చంపుతున్నారు. వాళ్ళకి అన్న తమ్ముడు అక్క చెల్లి అవన్నీ వాళ్ళకి తెలియవు. కావున మనం అతి తొందరలోనే భర్తం పట్టేయాలని ఈ నరేంద్ర సార్ని మళ్ళీ కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను కూడా భారతీయ మూల ప్రాంతంలో ఉండే నేనే ఇంత బాధపడుతుంటే న్యూస్ చూసి, కావున ఆడ పక్కలోనే వాళ్ళకి కళ్ళ ఎదురుగా అలా జరిగితే ఆ లేడీస్కి ఎలా నరకం ఉంటుంది. ఏదో పిల్లలకి ఇప్పుడు చుట్టి ఉన్నాయి, తీసుకొని వెళ్దాము, చూపిద్దాము, అట్లా అన్నీ పిల్లలకి సంతోషం ఉంటుందని అంత పోయినారు జనాలు. కావున అంత డేంజర్గా కాల్చి చంపినారంటే ఆ పిల్లల పరిస్థితి ఏమి, వాళ్ళ ఆడవాళ్ళ పరిస్థితి ఏంటి? ఇట్లవన్నీ కనిపించడం లేదా ఈ ఎమ్మెల్యే గారికి? ఐక్యరాజ్య సమితికి వెళ్ళి అతి తొందరలోనే వాళ్ళకి కూడా చూపించి అన్ని ప్రూఫ్లన్నీ వాళ్ళు ముందర పెట్టి వీళ్ళకి పాకిస్తాన్ వాళ్ళకి అతి తొందరలోనే ముగింపు పలకాలని కోరుతున్నాను నరేంద్ర సార్కి. ఎందుకంటే వాళ్ళు చేసేది సామాన్యమైన పని కాదు. ఎంత నరకము దుఃఖం అనుభవిస్తున్నారో ఇక్కడ ఉండే వాళ్ళకి తెలుసు. అయితే లేకపోతే వాళ్ళే ముందర వెళ్ళి మేమేం చేయలేదు, మా మాట అలాంటి వాళ్ళు కాదు, ఇది ఎవరు పని అయింది, మా పని కాదు, ఎన్నో బొంకులు బొంకుతారు. ఇలాగే బొంకి నేను చూసేకే ఇప్పుడు సుమారుగా ఒక 40 ఏళ్ళు అయింటుంది. కావున మీరు అతి తొందరలోనే వాళ్ళకి ముగింపు పలకాల. మన జవాన్ని కూడా పట్టుకోబోయినారంట, వాళ్ళు కూడా ఇడిపించుకొని వాళ్ళ కథ ఏముండదో తెలిసాలి సార్. ఎందుకంటే చాలా నరకం అనుభవించినారు అన్న వింతకి వింత తీరేయాలి కన్ఫర్మ్. తీరేయకపోతే మనము చాలా మనమే మోసం పోతాము. ఇది నేను అనుకుంటా. మీరు ఏమంటారు చెప్పండి. పాకిస్తాన్ వాళ్ళు ఊసురువల్లి మార్చినట్టు రంగులు ఎలా మారుస్తుందో అలా మారుస్తున్నారు. మాడానికి ఉమ్మిస్తే అది మన పైన పడుతుందని వాళ్ళకి తెలియదు. వాళ్ళకి తెలుసో తెలియదు కానీ ఉమ్మేసినారు. అది తెలిసేలాగా అది
వాళ్ళపైనే పడేలాగా మనం కఠిన చర్యలు తీసుకోవాలి. ఫ్రెండ్స్, నేను మాట్లాడేది కరెక్టా కాదా? మీరు ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. ఇలా మంచి మంచి వీడియోలు చేస్తా.